అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు సంపు గారు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సినిమా గురించి డెఫినెట్ గా మాట్లాడుకుంటాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే మా సుబ్బు రెడీ చేశాడు. సుబ్బు ఒకసారి యా అమ్మ ఆ. ఆ, మా వైఫ్, మా పెద్ద పాప, మా చిన్న పాప మీ వైఫ్ పేరేంటన్నా? ఉమారాణి. ఉమారాని. ఆ. దీంట్లో అనుష్క అని ఉంటే కాదు గూగుల్లో ఆ. చూసారా మీరు? ఎవరైనా చెప్పారా? చెప్పలే అన్న, ఆ. నేను చూడలే. ఉమారాణి ఉమారాని. తనేం చేస్తుంటారు మిషన్ కుడుతుంటది. ఇప్పుడు కూడా అంటే అంతకుముందు బీడీలు కూడా చేసేది. ఉమ్. ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది ఇంట్లో? ఆ ఇంట్లో. ఓకే. సో తనలా ఫీల్ అంటే తనకి ఏం తెలియదు కదా పాపం తెలియదు industry అంటే. అసలు ఎవరికి దీంట్లో టచ్ లేదు. ఎక్కడో మన థియేటర్ లో 100-200 పెట్టి చూసుకోవడానికి కూడా ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ ఓకే మాది కానీ, బట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ. Hmm. అలాంటిది టక్ మనది ఎవరు ఊహించలేదు ఓకే. అవుతుంది. ఏంటి వైఫ్ గురించి మాట్లాడుతుంటే కళ్ళంబడి నీళ్ళు తిరుగుతాయి? అసలు అదేం లేదు, ఆ? అదేం లేదు. అంటే ఏదైనా స్టోరీ ఉందా ఎమోషనల్ గా? ఎమోషనల్ గా ఏం లేదు. ఆ. కాకపోతే ఆమె భయపడదు. Hmm. ఏంటి హీరో నిన్ను అంటే, మనకు గోల్డ్ షాప్ ఉంది, 2 పిల్లలు, నువ్వు పని చేసుకొని హాయిగా బతుకుతున్నావు, సినిమా నువ్వు సడన్ గా హీరోగా నిన్నెందుకు చేస్తారు, అసలు ఏం జరుగుతుందని నాకు ఒక చిన్న భయం ఉండేది. ఓకే. అంటే ఏంటి మరి డబ్బులు ఇతను పెడుతున్నా, మనం చేసే వర్క్కు మనం తిరుగుడు సంబంధం లేదు. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను ఆ టైంలో తిరిగినప్పుడు నాకు వచ్చే కస్టమర్లు కూడా రాకపోవచ్చు. అవును. అది మేనేజింగ్ చాలా కష్టమైంది. ఓకే. ఏం చదువుకున్నారు ఆమె? తక్కువే అన్న, 7th. 7th. ఓకే. అర్థం చేసుకునే అంతే. లైఫ్ పార్ట్నర్. అంతే. సో ఇద్దరు ఆడపిల్లల? 2 పాపలు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్? అదేంటి మీకు 30-35 అన్నారు? బాల్య వివాహమా? లేదన్న, రెగ్యులర్ వివాహం. ఓకే. చిన్న పాప? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సంపు వాళ్ళు పాప అంటే ఎలా ఉంటుందో కాలేజీలో? అక్క చెప్పరు వాళ్ళు. ఆ. సంప్రూష్ బాబు కూతురు అనేది. మీరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు కాలేజ్ కి? తక్కువ. అవసరం అంటే డ్రాపింగ్ కు వచ్చినా కానీ చాలా జాగ్రత్త. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డాన్స్ బాగా వేసారు అనుకో, పిల్లలు ఎట్లా అంటే టక్మని డాన్స్ బాగా వేసింది అనుకోరు, సంపూర్ణ బాబు కూతురు కాబట్టి ఓ సార్లు అందరూ సూపర్ అంటారు అన్నట్టు ఒక చిన్న అది ఉంటుంది కదా పిల్లలు. ఓకే. ఓకే. అందుకని వాళ్ళకి ఇష్టం కోసం ఉండదు. చెప్పరు. ఓకే. వాళ్ళే వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు, అయితే మీదంతా మా వైఫ్ చూసుకుంటారు పిల్లలకి. ఓకే. ఒకళ్ళు వాళ్ళు సడన్ గా అడిగినా చెప్పరు. ఉమ్. మా డాడీ ఏం చేస్తాడంటే, మీ డాడీ పేరు ఏంటంటే నరసించారు అని చెప్తాడు. సంపూర్ణేష్ బాబు అని చెప్పరు? తక్కువని చెప్పరు. ఓకే. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది ఆ ఇమాజినేషన్ లో లేరు వాళ్ళు. ఓ. బట్ మన నరసించారు పిల్ల, మీరు అవసరం ఉంటే కూడా ఆటోలో వెళ్ళిపోయేటట్టు ఉండాలి, ఉమ్. మళ్ళీ కారే కావాలి, డ్రైవరే కావాలి, అవసరం ఉంటే బస్సు కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఓకే. అదే మైండ్ సెట్. ఓ సూపర్. నరసింహాచారి, సిద్దిపేట్, అతని నేమ్ సంపు, హృదయ కాళి, అదిగో అక్కడ ఉంది అనుష్క అని. 2020లో అయిందంట పెళ్లి. అయితే అనుష్కతో అయిందా ఇంకొక అమ్మాయితో? ఇది ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి మళ్ళీ? అదే చెప్తులే కదా, నేను అదే చేసి నేనే ఇప్పుడు చెప్తున్నా. సెకండ్ పెళ్ళా? అసలు ఏం లేదండి అలాంటి. ఏమన్నా ఉంటే చెప్పండి. జరిగిపోతాయి. గూగుల్ మ్యాచ్ తీసుకోదే. నేను ఇప్పుడే చూస్తున్నా. అంతేనా? ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. 2వ పెళ్లి చేసుకున్న సంపూర్ణేష్ బాబు 2020లో. అనుష్క గుండె మోని. సో ఇన్స్టాలో సర్చింగ్ బాగా పెరిగిపోతాయి ఆ పేరు అవుతో. సూపర్. నెక్స్ట్ ఫ్యామిలీ. ఓకే. పాప. ఓకే. నెక్స్ట్ బా ఇన్ని క్యారెక్టర్లు కావాలి. ఈ ఫొటోస్ అన్న ఫస్ట్ లో అదేని ఆ జుట్టు చూసారా? ఇది ఆ పైన పైన తాడు అన్న కాదు, థర్డ్ వీరపాండ ఉంది కదా, అది అసలు ఆ టైంలో ఫోటోలు తీసుకోవాలంటే అలా పెద్ద అది ఉంటుండే. ఓకే. జుట్టు అలా పెంచుకొని అందరు మామూలుగా అప్పుడు ఫోటోలు అనగానే ఒక గ్రీన్ మ్యాట్ లేకపోతే మ్యాట్ దగ్గర అలా నిలబడి ఫోటోలు దిగారు. నాకు అస్సలు స్టూడియోలో నాకు అస్సలు అప్పుడు ఇష్టం ఉండేది కాదు. కెమెరాని బయటికి తీసుకెళ్ళి ఎక్కడో చిన్న పొలాల మధ్యలో అక్కడ ఇక్కడ డిఫరెంట్ డ్రెస్ వేసుకొని అలా ఇష్టం బాగా. ఇప్పటికి పొలం పని చేస్తుంటారు? పొలం ఉందా? ఉందండి. ఏమి వేస్తుంటారు? వరి వేస్తుంటారు. ఓకే. మీరే కోత కోయటం అలాంటి ఎప్పుడో సరదాగా వెళ్తారు, చేస్తూనే ఉంటారు. ఓకే. బట్ లాస్ట్ టైం ఎప్పుడు టిఎన్ఆర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసాను. ఇప్పటికి అదే రేకుల షెడ్ తీసేసి మంచిగా కట్టారా? కట్టాను. బట్ ఆ లైఫ్ స్టైల్ బాగుంటది కదా పల్లెటూర్లలో. మీరు 2 క్యాన్లు పట్టుకొని వాటర్ తాగడం, అది మంచి అంటే స్వచ్ఛత ఉంటది. ఇంకా పల్లెటూర్లలో
ఆ స్వచ్ఛత ఇంకా పాడైపోవాలి పాడైపోలే. ఈ కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏమి లేకుండా సాయంత్రం అయితే ప్రశాంతంగా ఇంకా పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ సాయంత్రం పొద్దున్న అందరు పనికి వెళ్ళిపోయి సాయంత్రం ఓకే, ఆ జీవన విధానం బాగుంటుంది. అందుకనే మీరు అక్కడ నుంచి హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడలేదు. పర్లేదండి, అంటే మన మట్టుకే జర్నీ చేస్తున్నాం. ఓకే, ఎన్ని ఇల్లులు ఉంటాయి మొత్తం మీ ఊర్లో? ఉంటాయి అన్న, ఓటింగ్ ఇచ్చి 2000 చిల్లర ఉంటాయి. 2000 చిల్లర. ఓకే, సో డ్రింక్ అలవాట్లేదు కదా? ఉందా? లైట్ ఎప్పుడెప్పుడు ఎప్పుడన్నా బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? విస్కీ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.